డైరెక్ట్ కంకి ఎత్తుకొని వచ్చి ట్రబుల్లో అల్ల పోసేస్తే కన్వేయర్ ద్వారా డైరెక్ట్ పోయి లోపల విత్తనాలు అనేది జాలి ద్వారా కిందకి వచ్చేసి దీని ద్వారా ట్రాలీలోకి వస్తుంది. అంటే 10 మంది చేసే పని నలుగురితోనే అయిపోతుంది. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్లో ఉన్నాము. నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలో ఉన్నాము. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనక కనిపిస్తున్న భారీ యంత్రమే మొక్కజొన్నల థ్రెషర్ అని చెప్పుకోవచ్చు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో వరి తర్వాత ప్రధానంగా సాగు చేసే ఈ మొక్కజొన్న పంటలో పంట కోసిన తర్వాత కంకుల నుంచి గింజలు వేరేయడానికి థ్రెషర్ని ఎక్కువగా వాడుతుంటారు. మార్కెట్లో అనేక రకాల థ్రెషర్లు ఉన్నప్పటికీ ఇది ప్రత్యేకంగా జై గురుదేవ్ కంపెనీ వాళ్ళు డీలక్స్ మోడల్ రూపంలో 2026 మోడల్ తోటి మార్కెట్కి విడుదల చేయడం జరిగింది. విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ ఇది మార్కెట్లో రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొస్తున్నారు. ఈ థ్రెషర్లో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి, సరికొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడామని చెప్తున్నారు. దీనివల్ల రైతులకి పంట కోసిన తర్వాత గింజల్ని సునాయాసంగా ఎక్కువ మొత్తంలో మనం థ్రెషర్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి యొక్క ఈ మొక్కజొన్న థ్రెషర్ యొక్క ఉపయోగాలు, దీని యొక్క పనితీరు, దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి వివరించడానికి మనతో పాటు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు. ఈ మొక్కజొన్న పంట కోసిన తర్వాత ఈ గింజలను వేరు చేయడానికి థ్రెషర్లు వాడుతుంటారు. మార్కెట్లో రకరకాల థ్రెషర్లు ఉన్నాయి. జై గురుదేవ్ అనేటువంటి ఈ థ్రెషర్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే. మొక్కజొన్న పంట పట్టడానికి జై గురుదేవ్ కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలోనే ఫస్ట్గా థ్రెషర్ మొక్కజొన్న థ్రెషర్ కనిపెట్టింది, తయారు చేసి రైతు వారికి ఇచ్చింది జై గురుదేవ్ ఇండస్ట్రీ. ఇది వచ్చేసి మనకు ఉత్తరాఖండ్ లో ఉంటుంది. ఉత్తరాఖండ్ లో ఉంటుంది. క్వాలిటీ పరంగా రైతుకు నచ్చిన విధంగా రకరకాల మోడల్స్ తయారు చేయడానికి జై గురుదేవ్ కంపెనీ ఎప్పుడైనా ముందలు ఉంటది. అది జై గురుదేవ్ థ్రెషర్ అన్నట్టు. ఇప్పుడు ఇది డిలక్స్ మోడల్ రూపంలో తీసుకొచ్చాము. ఇందులో అడ్వాన్స్ టెక్నాలజీ కూడా స్పెషల్ ఫీచర్స్, అంటే మార్కెట్ లో ఉన్నటువంటి థ్రెషర్లకి దీనికి తేడా ఏమంటే ఏం చెప్తారు? ఇప్పుడు మార్కెట్ లో ఉన్న థ్రెషర్లకు దీనికి తేడా ఏమంటే, ఫస్ట్ రైతు ఎప్పుడైనా ఏం గమనించాలంటే ఒక దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది, ఇంకొక దగ్గర రేట్ తక్కువ ఉంటుంది. రేట్ ఎందుకు ఎక్కువ ఉంది, రేట్ ఎందుకు తక్కువ ఉంది, రెండు ఆలోచించాలి. ప్లస్ మన దానికి వచ్చేసరికి క్వాలిటీ ఏంటంటే డబుల్ కన్వేయర్ సిస్టమ్ ఉంటది. డబుల్ కన్వేయర్ ఏంటంటే కంకి వేసిన తర్వాత ఆటోమేటిక్ గా తీసుకుపోయి డ్రమ్ లో పోసేదాన్ని వెల్వేటర్ అని అంటారు. ఏదైతే విత్తనాలు వచ్చేసి ఈ సైడ్ విత్తనాలు ఉంటుంది, ఇది కింద ఇక్కడ వచ్చేసి విత్తనాలు వచ్చిన తర్వాత దీంతో వెల్వేటర్ తర్వాత ట్రాలీలో పోస్తారు. దీన్ని డబల్ వెల్వేటర్ సిస్టమ్ అంటారు. సింగిల్ కన్వేయర్ ప్లస్ అవుట్లెట్ కన్వేయర్ అని అంటారు. రకరకాలుగా పిలుస్తారు మార్కెట్ లో. మనకు వచ్చేసి ఈ డబల్ కన్వేయరే మనం ఎందుకు డైరెక్ట్ రైతు వారిగా పరిచయం చేస్తున్నాం అంటే, ఇప్పుడున్న ప్రస్తుతం మనకున్న కాలంలో ఏంటంటే రైతు వారి పంటలు చాలా పండిస్తారు కానీ కూలీల కొరత అనేది చాలా ఉన్నది. ఇప్పుడు ఎవరైనా సరే వచ్చి కూలీలు ఎంతి దాన్ని కొట్టి చేయాలంటే చాలా ఇబ్బంది. అదేమైతుంటే 10 మందితోని కూలీలు చేసే పని ఇది ఒక్క థ్రెషరే చేస్తుంది. ఎట్లా చేస్తుంది? ఇప్పుడు 10 మంది నార్మల్ ఏమైతుందంటే ఫస్ట్ వచ్చిన మోడల్ అయితే డైరెక్ట్ గుమ్మి మోడల్ ఉంటుంది. ఈ డబల్ కన్వేర్, ఈ కన్వేర్ లేకుండా ఈ గుమ్మి మోడల్ కి ఏమైతుందంటే ఆటోమేటిక్ గా కంకి ఒక 10 మంది తట్టలు ఎత్తడము, ఇక్కడ ఒక స్టాండ్ ఉంటుంది, స్టాండ్ దగ్గర నిలబడము, తెచ్చి మీద వేయడము, ఇది అనేది ఎక్కువ లేబర్ ఇబ్బంది అవుతుంది. దానివల్ల రైతుకు అనేది ఆదాయం తక్కువ మిగులుతుంది. అయితే దాని తర్వాత ఏమైందంటే సింగిల్ కన్వేయర్ వచ్చింది. ఎట్లా విత్తనాలు అనేది ట్రాలీలో పోసే విధంగా. దాని తర్వాత ఇంకా అప్డేట్ అయింది వెల్వేటర్. ఈ వెల్వేటర్ ద్వారా ఏంటంటే డైరెక్ట్ ఒక 4 మనుషులు ఉన్నా సరే ఇంటోళ్ళు డైరెక్ట్ కంకి ఎత్తుకొని వచ్చి ట్రబుల్లో అల్ల పోసేస్తే కన్వేయర్ ద్వారా డైరెక్ట్ పోయి లోపల విత్తనాలు అనేది జాలి ద్వారా కిందకి వచ్చేసి దీని ద్వారా ట్రాలీలోకి వస్తుంది. అంటే 10 మంది చేసే పని నలుగురితోనే అయిపోతుంది. కాబట్టి ఇది మనకు అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న థ్రెషర్. ఇది దీని వెయిట్ ఎంత ఉంటుంది? థ్రెషర్ దీని వెయిట్ వచ్చేసి మొత్తం 1600 కేజీలు ఉంటది. 1.6 టన్ ఉంటది మొత్తం. దీని ధర ఎంత ఉంది? దీని ధర వచ్చేసి ఇప్పుడు మార్కెట్ లో మనకు 3,30,000 ఉన్నది. ఆ కంపెనీ నుంచి సబ్సిడీ ధర ₹1,00,000 సబ్సిడీ నడుస్తుంది. 2,30,000 మనకు థ్రెషర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2,30,000 థ్రెషర్. 2,30,000 ఇవ్వడం జరుగుతుంది. రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్ ఇచ్చేసి సరిపోతుంది మనకు. ఇది ఎంత హెచ్పి ట్రాక్టర్ బాగా పనిచేస్తుంది? మనకి 35 HP ట్రాక్టర్ నుంచి 50 HP, 45, 48% ఏ బండికైనా నడుస్తుంది. సింగిల్ క్లచ్ అయినా నడుస్తుంది, డ్యూల్ క్లచ్ అయినా నడుస్తుంది మొత్తం. దీని పొడవు ఎంత ఉంటుంది, వెడల్పు ఎంత ఉంటుంది? దీని పొడవు వచ్చేసి మనకు వచ్చేసి 7 ఫీట్ల నుంచి 8 ఫీట్ల మధ్యన ఉంటది. వెడల్పు వచ్చేసి 4 ఫీట్లు ఉంటది. హైట్ వచ్చేసి దాదాపు 6 ఫీట్లు ఉంటది. 6 ఫీట్లు ఉంటది. వెలివేటర్ తో చూసుకుంటే 8 ఫీట్లు కూడా ఉంటది. ఈ వెలివేటర్ కౌంట్ చేసుకున్నాం అనుకోండి 8 ఫీట్ల హైట్ దాకా వస్తుంది. నార్మల్ గా అయితే 6 ఫీట్లు. కొంతమంది వెలివేటర్ కూడా అట్లా విధంగా కౌంట్ చేసుకుంటారు మనం. ఈ థ్రెషర్ అంటేనే మనకి ఐరన్ క్వాలిటీ ఇంపార్టెంట్. థ్రెషర్ లా ఎక్కువ రోజులు ఉండాలంటే కూడా ఐరన్ క్వాలిటీ బాగుంటేనే బాగుంటుంది. ఐరన్ క్వాలిటీ ఏ విధంగా వాడుతారు? ఎన్ని సంవత్సరాలు మనం గ్యారంటీ ఇస్తారా?
థ్రెషర్ లో ఐరన్ క్వాలిటీతో కాకుండా కలర్ అనేది కూడా ఇంపార్టెంట్. ప్లస్ ఈ రెండింటి కాకుండా రైతు సేఫ్టీ అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు బంగారం కొంటాం, తీసుకుపోయి ఏదో మట్టిలో పెడితే ఉండదు కదా, అది కూడా చెదలబట్టిపోతుంది. ఏ మిషన్ అయినా సరే, ఏ వస్తువు అయినా సరే, ఏ విధంగా అంటే దాన్ని మనకు ఎన్ని రోజులు మనం దాన్ని ఉపయోగిస్తున్నామో తర్వాత ఖాళీ ఉన్న రోజులు దాన్ని నీట్ గా వాష్ చేసుకొని బేరింగ్ లకు కానీ ఎక్కడెక్కడ ఉంటే గ్రీస్ కొట్టుకొని ఒక పడం కప్పి పెట్టుకుంటే వాళ్ళకి అనేది 10 కాలాల పాటు చాలా రోజులు మనకి వస్తుంది. ప్లస్ మన దాంట్లో క్వాలిటీ వచ్చేసి ఏంటంటే హెవీ గేజ్ టాటా ఐరన్ యూజ్ చేస్తారు కంపెనీలో. టాటా ఐరన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే రైతుకి అనేది తుప్పు పట్టడము, రస్ట్ రావడము, బెండింగ్ అయ్యే సమస్య అనేది చాలా తక్కువ ఉంటది మనకు. ఓకే, ఈ థ్రెషర్ లో మనకి ముఖ్యమైనది ఏంటంటే కన్వేయర్ మోడల్ అంటారు కదా, కన్వేయర్ క్వాలిటీ ఏ విధంగా ఉంటది, ఎట్లా అసలు అంటే తీసుకొచ్చినప్పుడల్లా ఎంత కెపాసిటీ నడుస్తుంది ఒకటేసారి ఇది? ఇప్పుడు కన్వేయర్ అనేది బెల్ట్ సిస్టమ్ తో ఉంటది, అది ఐరన్ ఉండదు. ఏదైతే లిఫ్టింగ్ చేసేదాన్ని వచ్చి పట్టీలు వచ్చేసి ఐరన్ ఉంటది, మిగతా బెల్ట్ వచ్చేసి మొత్తం బెల్ట్ సిస్టమ్ ఉంటది. టోటల్ గా ట్రాక్టర్ P2 అటాచ్మెంట్ తోనే నడుస్తుంది. ఇవే మీరు పోస్తా ఉంటే ఆటోమేటిక్ గా లిఫ్టింగ్ చేస్తూనే ఉంటుంది, ఎన్నైనా పోస్తూనే ఉండొచ్చు. గంప పోస్తూనే ఉంటారు, అది ఎత్తుకుంటూనే ఉంటది, అది కాకుండా నడుస్తూనే ఉంటది విరామం లేకుండా. కెపాసిటీ ఎంత గంటకి ఎంత? గంటకు దాదాపుగా మనకు 50 నుంచి 60 క్వింటాల్ వస్తుంది విత్తనం బయటకు వచ్చేసి మనకు. గంటకు పంట మంచిగా వండి ఉందనుకోండి 50 నుంచి 60 క్వింటాల్ వస్తుంది, ఇంకెక్కువ కూడా వస్తుంది మనకు. బయటికి వచ్చినప్పుడు ఏదైతే మనకి కండే, ఏదైతే లోపల కండే ఉంటుంది సొప్ప, ఆ సొప్ప ఎట్లా బయటికి పడుతుంది, గింజ ఎట్లా పడుతుంటది? ఇప్పుడు మన దానికి వచ్చేసి మొత్తం 3 బ్లోయర్లు ఉంటాయి, 3+1 ఇంకో 4 బ్లోయర్లు ఉంటాయి మొత్తం. ఈ 4 బ్లోయర్ల పని ఏంటంటే ఇక్కడ వచ్చేసి పెద్ద బ్లోయర్ ఉంటది, ఇది మెయిన్. కంకేసిన తర్వాత మెయిన్ వచ్చేసి ఏదైతే పొట్టు ఉంటుందో దీని ద్వారా కొంత బయటకి వెళ్తుంది. దాని తర్వాత కంకిరిచిన తర్వాత వెనకంగా 2 బ్లోయర్స్ ఉంటాయి. ఈ మెయిన్ చెత్తని ఏంటంటే ఉన్న కాడికి మొత్తం బయటకి వెళ్ళగొట్టేస్తుంది. ఏదైతే కంకి పొట్టు కింద ఉండే విత్తనాలకు ఉండే కంకి ఉంటుందో గట్టితనం ఉండేది, అది వెనకకి వెళ్ళిపోతుంది. విత్తనాలు వచ్చేసి డైరెక్ట్ ఆ రివర్స్ వెనక మళ్ళీ ఈ వి షేప్ ఆకారంలో ఇక్కడ విత్తనాలు పడి వెనకకి పోయి వెనక జాలి ద్వారా దిగుకుంటా మళ్ళీ ఇళ్ళకి వచ్చేసి ఈ విధంగా ట్రాలీలోకి వెళ్ళిపోతుంది. గింజలు కూడా మనకి తిప్పక్కడ ఇది ఒకటి ఉంది కదా, ఇది ఉంటది. ఇప్పుడు దీనికి డబల్ వెల్వేట్ అంటారు, కన్వేయర్ అనుకుంటారు, 2 రకాలుగా పిలుస్తారు. ఇప్పుడు ఇది మనకు కన్వేయర్ అవసరం లేదనుకోండి, ఈ కింద ఇది ఉంది కదా, ఇది డైరెక్ట్ ఇది ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, విత్తనాలు డైరెక్ట్ కింద పోతాయి. లేదు మనకు ఎందుకు అంత ఇబ్బంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ ఈ పైప్ పెట్టుకుని ఇంకా ట్రాలీ పెట్టుకున్నాం అనుకోండి, డైరెక్ట్ ట్రాలీలో పోసేస్తాం. మొత్తం సంచులలో దీని ద్వారా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది తీసేసి ఇట్లా ఈ విధంగా తీసేసి ఇట్లా నాని ఇది ఓపెన్ అవుతుంది, కిందికి వచ్చేస్తుంది మళ్ళీ ఏదో విధిగా. మనకి ఎట్లా డబల్ సిస్టమ్, ఇక్కడ బ్యాగులు పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, పైప్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, కింద డైరెక్ట్ దాని ద్వారా యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఇంకా అది గింజ బయటకు వచ్చినప్పుడు ఎట్లా మంచిగా వస్తుందా, క్వాలిటీ ఇరిగిపోవడము లేదా దుమ్ము ధూళితో పాటు సంచలన పడడం అట్లాంటిది ఏమైనా అవుతుందా? దుమ్ము ధూళి ఏది ఉండదు, మంచి క్వాలిటీ ఇత్తనం వస్తుంది. రైతు ఏంటంటే ఎంతసేపు ఉన్న మొక్కజొన్నలు అంటే ఏంటంటే ఎండడం ముఖ్యము. ఎండితే ఇత్తనం పగలకుండా దాంట్లో ఉన్న ఏదైతే కంటెంట్ ఉంటుందో అది ఆయిల్ శాతం కానీ మాయిశ్చర్ సంబంధించి అది మనకు ఆవిరి కాకుండా ఒక మంచి గట్టితనం అనేది గింజ ఉంటది. పచ్చిగా పట్టడం వల్ల ఏమైతుందంటే గింజ 2 ముక్కలు అవుతుంది, ఆ విధంగా ఉంటది అన్నమాట. గింజ మంచిగా మాయిశ్చర్ కంటెంట్ చూసుకొని చాలా మంచిగా వస్తుంది, నీట్ గా వస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ మనం దాదాపు నడిపించేటప్పుడు దీని క్వాలిటీ పరంగా పనితనంలో ఎట్లా ఉండొచ్చు మనకి రైతుకి? పనితనంలో రైతుకు చాలా ఈజీ ఉంటది. ఇప్పుడు ఎందుకంటే నేను మెయింటెనెన్స్ విషయంలో వచ్చేసరికి ఏంటంటే రైతుకు గ్రీస్ ఇంపార్టెంట్. దాదాపు మొత్తము ఒక 20 నుంచి 25 బేరింగ్లు ఉంటాయి, వెలివేటర్ సంబంధించి, కన్వేయర్ సంబంధించి, వెనక జాలి ఇవ్వడానికి, ముందల మళ్ళీ బేరింగ్స్ వచ్చేసి A to Z మొత్తము అన్ని ఒక 20-25 బేరింగ్లు ఉంటాయి. ప్రతిరోజు ఎవ్రీ మార్నింగ్ వచ్చేసి రైతు పొద్దుగాల రన్ చేసేటప్పుడు ఒక 8 గంటలు 10 గంటలు పట్టినప్పుడల్లా గ్రీస్ అనేది ఒకసారి మంచి క్వాలిటీ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ గ్రీస్ యూజ్ చేస్తే రైతుకు మెయింటెనెన్స్ అనేది 99% రాదు. వాళ్ళు మెయింటెనెన్స్ చేయనప్పుడే బేరింగ్స్ పోవడము అనేది ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ఈ థ్రెషర్ మన ట్రాక్టర్ నడిపించినప్పుడు డీజిల్ పరంగా గంట కింద తాగొచ్చు. ఇప్పుడు ఎందుకంటే మిషన్ కి వచ్చేసి దాదాపు 3 to 4 లీటర్స్ యావరేజ్ గా తాగుతుంది గంటకి. ఎందుకంటే మిషన్ లోడ్ అనేది అయితే ఎక్కువ పడదు, యావరేజ్ 3 to 4 లీటర్స్ ఈజీగా తాగుద్ది. మనకి ఇందులో చాలా బెల్టులు ఎక్కువ ఉన్నాయి. అవును, బెల్టులో ఎన్ని బెల్టులు వస్తున్నాయి, బెల్టుల క్వాలిటీ ఎట్లా ఉంటది? బెల్టులు వచ్చేసి మంచి నెంబర్ 1 క్వాలిటీ ఉంటది. ప్లస్ దాదాపు వెలివేటర్ ఒక బెల్ట్ వస్తుంది, కన్వేయర్ బెల్ట్ వస్తుంది, ముందర మెయిన్ పుల్లికి వచ్చేసి 3 బెల్టులు వస్తుంది, క్రాస్ కి వచ్చేసి క్రాస్ పుల్లి అంటారు. ఇదంతా మిషన్ రన్నింగ్ కావడానికి క్రాస్ పుల్లి ఉంటుంది, క్రాస్ బెల్ట్ వస్తుంది. ఈ మెయిన్ నుంచి ఈ వచ్చిన చెత్తని ఎగరగొట్టడానికి అక్కడ సంబంధించి అక్కడ 2 సైడ్ బెల్టులు ఉంటాయి, డబుల్ పుల్లి ఉంటది. దాని బ్యాక్ సైడ్ మళ్ళీ జాయింట్ ఇంకొక పుల్లి ఇస్తారు, దాని బెల్టులు వస్తాయి. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాన్ ఉంటది, దీని లోపల మొత్తం వచ్చేసి 4 రెక్కలు ఉంటాయి. ఈ 4 రెక్కల ద్వారా ఏంటంటే గాలి అనేది ఎక్కువ కొట్టడం వల్ల వచ్చే విత్తనం అనేది క్వాలిటీగా రావడము, దాంట్లో చెత్త చేదన రాకుండా చాలా నీట్ గా రావడం జరుగుతుంది మనకు.
ఓకే, బేరింగ్ల క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఇందులో? బేరింగ్లు అంటే ఇంపార్టెంట్ థ్రెషర్. అవును. మొత్తం ఎన్ని బేరింగ్లు ఉంటాయి? ఏ సరే బేరింగ్ దాదాపు 20 నుంచి 25 ఉంటాయి. అందులో మనకు సిలికాన్ బేరింగ్ వస్తది. దానికి మీదంగా నట్లిప్పేసి గ్రీస్ పెట్టుకుంటే చాలా తక్కువ పోతాయి ఆ బేరింగ్స్ అనేది. మెయిన్ బేరింగ్ ఉంటుంది, అన్నిటికంటే ఇంపార్టెంట్ మెయిన్ బేరింగ్ ఉంటుంది. ఎవ్రీ 5 hours ఒకసారి మెయిన్ బేరింగ్ గ్రీస్ కొట్టుకోవాలి. ఆ విధంగా ఇచ్చిన ఫార్మర్ కి ఏంటంటే మనం వచ్చినప్పుడే గ్రీస్ ఎక్కడ కొట్టాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలి, రవాణా వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి అనేది మనం రైతు ప్రతి ఒక్క అవగాహన చెప్తాము. దాన్ని బట్టి మనకు రైతు కూడా ఈజీగా మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు. స్పేర్ పార్ట్స్ అన్ని అందుబాటులో ఉంటాయి ఇదే థ్రెషర్ సంబంధించిన మీ దగ్గర? దీనికి సంబంధించి స్పేర్ పార్ట్స్ అనేది ఏది కూడా ఎక్కువ అనేది పోయేది ఉండదు. ప్లస్ ఏంటంటే బై ఛాన్స్ ఏమన్నా పోయినా గానీ రైతులకి ఏంటంటే బేరింగ్స్ పోతాయి. బేరింగ్స్ బయట ప్రతి ఒక్క ఆటోమొబైల్ షాప్ లో దొరుకుతాయి. బెల్టులు ఉంటాయి, సి బెల్ట్ వస్తుంది, బి బెల్ట్ వస్తుంది, డి బెల్ట్ వస్తుంది, రకరకాలు ఉంటాయి. ఆ బెల్టులు కూడా హార్వెస్టర్లకు వచ్చేటివి అన్ని ఉంటాయి. ప్రతి ఆటోమొబైల్ షాప్ లో దొరుకుతాయి. నియర్ బై స్పేస్ గురించి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒకవేళ వాళ్ళకు దొరకని ఎడల మన కంపెనీకి ఆర్డర్ పెట్టుకుని మన కంపెనీ నుంచి తెప్పించి డైరెక్ట్ రైతుకు ఆర్టీసీ కార్ కానీ విఆర్ఎల్ నవత దారో కానీ మనం పంపించేస్తాం ఖచ్చితంగా. ఈ మిషన్ కేవలం మొక్కజొన్నకి మాత్రమే వాడొచ్చా, వేరే పంటలకు ఏమైనా వాడుకోవచ్చా? లోపల జాలీలు మార్చి లేదు, ఇది ఓన్లీ మొక్కజొన్న స్పెషల్. బూరుతో బట్టే మొక్కజొన్నల మిషన్ అంటారు. ఓన్లీ మొక్కజొన్న స్పెషల్. బూరుతో లేకున్నా పడుతుంది, బూరుతో ఉన్నా పడుతుంది, ఏ విధంగా ఉన్నా పడుతుంది. ఓన్లీ మొక్కజొన్న స్పెషల్. ఇందులో వచ్చేసి ఇంకొన్ని మల్టీపర్పస్ కూడా ఉన్నది. అది ఫ్యూచర్ లో ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి అందులో. దానికి తొట్టి గానీ వెల్వేటర్ గానీ ఏ విధంగా లేదు, మాన్యువల్ గా ఉన్నది. కంపెనీకి కొన్ని ఐడియాస్ ఇచ్చినాము. దాని ద్వారా రైతు వారికి ఏంటంటే తక్కువ రేట్లలోనే రైతులకు అందరికి ఇచ్చేటందుకు మేము కూడా కృషి చేస్తున్నాము. కాకపోతే ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది అది కూడా. జాలీల క్వాలిటీ ఎట్లా ఉంటుంది? జాలీలు మొత్తం ఐరన్ హెవీ జాలీస్ ఉంటాయి. దాదాపు చాలా లాంగ్ లైఫ్ వస్తాయి రైతులకు. ఎన్ని జాలీలు ఉంటాయి లోపల? లోపల వచ్చేసి మొత్తం జాయింట్ జాలీలు 2 వస్తాయి మనకు. ఆ 2 జాలీల ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. సిలిండర్లు ఉంటాయి ఇందులో ఏమన్నా? సిలిండర్స్ ఏమి ఉండవు. ఏది హైడ్రాలిక్ తో పనిచేసేది కాదు. మొత్తం ట్రాక్టర్ పీటీఓ, బెల్టులు, బేరింగ్లు. మీదంగా వచ్చేసి గేర్ బాక్స్ ఉంటది. వెల్వేటర్ తిరగడానికి సంబంధించిన గేర్ బాక్స్ ఉంటది. గేర్ బాక్స్ క్వాలిటీ కూడా ఎట్లా ఉంటుంది? నెంబర్ 1 ఉంటది. ఏదైనా గేర్ బాక్స్ ఖరాబ్ కావడం అంటే ఏం ఉండదు అట్లా. మీకు గేర్ బాక్స్ ఒకవేళ ఖరాబ్ అయినా గానీ మనము వారంటీ ఉంటది. ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా కంపెనీకి పంపించి రిప్లేస్మెంట్ కూడా మేము ఇప్పిస్తాం. గ్యారంటీ విషయంలో మిషన్ కి వచ్చేసి వారంటీ గ్యారంటీ అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది వచ్చేసి మామూలుగా బేరింగ్స్ అదే కాబట్టి ఇందులో గేర్ బాక్స్ అట్లాంటిది ఏమీ ఉండదు కాబట్టి పెద్దగా వారంటీ గ్యారంటీ ఉండదు. ఎనీ ఛాన్స్ ఏమైనా మేము ఇచ్చిన ఒక 1 month లోపల మెయిన్ షాఫ్ట్ కూడా ఏమైనా ఇరిగిపోతే రైతుకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనము రీప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది సీజన్ ఆధారంగా రైతులు నడిపించుకుంటారు కదా కేవలం. ఎట్లా ఉంటుంది? గంటకి ఎంత తీసుకోవచ్చు? అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి కొంతమంది బస్తాలు లెక్క పడతారు, కొంతమంది గంటలు లెక్క పడతారు, కొంతమంది వాళ్ళే కూలీతో తీసుకొని పడతారు. కాబట్టి ఇంత పడతారని మనం ఖచ్చితంగా చెప్పనీకుండదు. యావరేజ్ గా 1500 నుంచి 2000, 2500, 3000 అంటే ఇందులో లేబర్ తో కలిపి ఉంటది, లేబర్ లేకుండా ఉంటది, ఇంటోల్ చేసుకుంటారు, రకరకాలు ఉంటది. దూరభారాలను బట్టి కూడా రేట్లు అనేది హెచ్చు తగ్గుంటే అది మనం ఖచ్చితంగా చెప్పనీకుండదు. ఓకే, ఇప్పుడు ఈ థ్రెషర్లు మన 2 తెలుగు రాష్ట్రాల రైతులు వాడిన రైతులు ఎవరు ఉన్నారా? వాళ్ళ క్వాలిటీ అంటే రైతులు ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని వాడుతూ హ్యాపీగా ఉన్న రైతులు ఇంతమంది? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మన కంపెనీ వచ్చేసి ఇప్పుడు ఈ కంపెనీ వచ్చేసరికి అయితే చాలా లాంగ్ ఇయర్స్ నుంచి ఉంది మనకు, చాలా సంవత్సరాల నుంచి. ఎందుకంటే మొక్కల థ్రెషర్ కనిపెట్టింది జయగుడిద కంపెనీ కాబట్టి మార్కెట్ లో ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాము. థ్రెషర్ నడిపించుకుంటే ఒక రోజుకి మనం ఎన్ని గంటలు నడిపించుకోవచ్చు? ఎన్ని టన్నుల వరకు మనం పంటలు చేసుకోవచ్చు? యావరేజ్ మనకు ఒక రోజుకు 8 గంటల నుంచి 10 గంటలు నడిస్తే గంటకు వచ్చేసరికి 40 నుంచి 60 క్వింటాలు, 50 నుంచి 60 క్వింటాలు ఉంటది. ఒక రోజు వారా చూసుకుంటే 40 టన్నుల నుంచి 50 టన్నుల మధ్యన కూడా మనకి విత్తనం అనేది బయటకు రావడం జరుగుతుంది. థ్రెషర్ తీసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు మీరు ట్రాక్టర్ 45, 42 HP పైన ఉన్నటువంటి ఏ దానికైనా ఈ థ్రెషర్ వాడొచ్చు అంటారు కదా. ఇది వైబ్రేషన్ లాంటిది ఏమన్నా వస్తుంటుందా? ట్రాక్టర్ పైన ఎఫెక్ట్ పడుతుంటుందా దీనివల్ల? లేదు, వైబ్రేషన్ అనేది ఏమీ ఉండదు. నెంబర్ 1 నడుస్తుంది. ఎందుకంటే వైబ్రేషన్ అనేది ఇందులో రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే పీటో అటాచ్మెంట్ ట్రాక్టర్ అనేది రైతు ఒకటే. ట్రాక్టర్ మనము ల్యాండ్ కి తీసుకెళ్లిన తర్వాత స్ట్రేట్ గా పెట్టుకోవాలి. స్ట్రేట్ గా పెట్టుకుంటే మిషన్ వైబ్రేషన్ అనేది ఉండదు. కామన్ గా ఏంటంటే మనకు జల్లితోనే ఊగుతుంది కాబట్టి మిషన్ అనేది కొంత ముందలకి వెనక అనేది ఊగడం సహజం, అది ఊగకుండా అయితే ఉండదు. వైబ్రేషన్ ఏంటంటే మిషన్ రన్నింగ్ అయిన పొజిషన్ కాకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో అనేది రన్నింగ్ అయినప్పుడు దాన్ని వైబ్రేట్ అంటాము. కాబట్టి ఈ మిషన్ లో వచ్చేసి మాత్రం అటువంటి వైబ్రేషన్ గానీ అట్లా వైబ్రేషన్ వస్తే ఏమైందంటే షాఫ్ట్ ఇరిగిపోవడం అట్లాంటిది కూడా ఉంటది. మన మిషన్ లో అట్లాంటి ప్రమాదం అనేది ఏది కూడా ఉండదు. మనకి మీరు బూర్తో పాటు కూడా లోపల కేసుకోవచ్చు అంటారు కాబట్టి బూర్తో లోపల స్టక్ కావడం, ఇరకడం, అలాంటి జామ్ కావడం సమస్యలు ఏమంటాయా? ఉండదు. ఎందుకంటే మీరు డైరెక్ట్ అందులో కాదు కదా పోసేది, కన్వేయర్ బెల్ట్ తర పోస్తారు కాబట్టి కన్వేయర్ నుంచి స్టెప్ బై స్టెప్ తీసుకు
తీసుకుంటది, డైరెక్ట్ దాంట్లో పోస్తుంది. ఆటోమేటిక్ ఇథనాల్ సెక్షన్ ఇథనాల్ చూసుకుంటది, వెలివేటర్ సెక్షన్ వెలివేటర్ చూసుకుంటది, ఆ బెల్ట్ సెక్షన్ బెల్ట్ చూసుకుంటది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు, జామ్ అయ్యే సమస్య కూడా ఉండదు. గింజ సపరేట్ అయినప్పుడు బూరు సపరేట్ ప్లస్ కండే సపరేట్ లోపల మొత్తం బూర్ అనేది బయటకి వెళ్ళిపోతుంది, ఇంకా అక్కడ సైడ్ కి వెళ్ళిపోతుంది, కండే అనేది వెనకకి వచ్చేస్తుంది, విత్తనాలు అనేది ముందరకు వచ్చేస్తుంది మొత్తం. ఓకే, ఇట్లా 3. ఇంకోటి వీల్స్ కూడా మనకి వీల్స్ ఎట్లా ఇస్తారు, క్వాలిటీ ఎట్లా ఉంటుంది? వీల్స్ వచ్చేసి మంచి సీల్ టైర్స్ ఇస్తాము. ఇప్పుడు సింగిల్ టైర్ ఉన్నది, రేపు ఫ్యూచర్ లో కూడా డబల్ టైర్ కూడా మేము ఇస్తాము. ఒకవేళ ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ కూడా కంపెనీ నుంచి సింగిల్ టైర్ డబల్ టైర్ కు ఒక 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు అదనంగా ఛార్జ్ ఉంటది. రైతులకు ఎవరికైనా అట్లా కావాలన్నా కానీ ఆ విధంగా కూడా మనం తెప్పించి కూడా ఇవ్వగలము. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి జై గురువుకి సంబంధించిన డిలక్స్ మోడల్ 2026 మోడల్ సంబంధించిన ఈ యొక్క మేస్ థ్రెషర్ యొక్క సమాచారం. మరి ఎవరైనా సరే ఈ యొక్క మేస్ థ్రెషర్ ని కొనుగోలు చేయాలనుకుంటే మన బీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ నల్గొండలో అందుబాటులో ఉంటాయి. నేరుగా వచ్చేసి థ్రెషర్ ని చూసి కొనుగోలు చేసుకోవచ్చు. లేని ఎడల కావాల్సిన వాళ్ళకి కూడా 2 తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది. మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క మొక్కజొన్న థ్రెషర్ యొక్క సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు, జై హింద్.